రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అందుకోసం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అర్హులకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించనున్నారు. ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని, వేరువేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు సీఎం గారు అయితే తెలిపారు. సో ఇకపై మనకు రాజు ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే CMRF ద్వారా సహాయం అందించేందుకు ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా తీసుకుంటారని సీఎం గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. సో ఇదే విషయాన్ని మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ సమావేశం అయితే సమీక్షించారు. ప్రజాపాలనపై అయితే చర్చించారనమాట. సో రాష్ట్రం అంతటా అన్ని గ్రామాలకు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం గారు అయితే ఆదేశించడం జరిగింది. ఆరోగ్య డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలనే విధానంపై సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం, హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏ వైద్య పరీక్షలు చేయాలి, గ్రామంలో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా లేదంటే ల్యాబొరేటరీల సాయం తీసుకోవాలా అన్న అంశంపై పరిశీలించాలని, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నట్లు ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా తనను కలిసిన ప్రతినిధులను తెలియజేయాలని సీఎం పేర్కొంటూ ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించాలని అధికారులను సూచించారు.